ఫైట్ ఇచ్చింది రేవంత్ రెడ్డి ఇక్కడ. సార్ భారతదేశంలో ఎన్నికల సమయంలోనే పుల్వామా దాడులు, స్ట్రైక్లు అయిపోయినాయి, బ్లాస్ట్. ఓకే, దురదృష్టకరం. ఇప్పుడు సరే ఎన్నికలైనప్పుడు అంటే మరి ఫస్ట్ ఫేజ్ లోనే ఎక్కువ మెజారిటీ ఉంది సెకండ్ ఫేజ్ కంటే. ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత అయింది కదా బాంబ్ బ్లాస్ట్. దానికి దీనికి మనం ఎట్లా లింక్ పెడతాం కదా. నేనైతే నాకు కూడా తెలుసు వచ్చిన మోడీ ప్లాన్. ఓకే ఓకే ఓకే. సో అయితే ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్ దాని తర్వాత సరే హైకోర్టు తీర్పు అది ఎట్లా ఉన్నా హైకోర్టు తీర్పు అయితే 3-4 నెలలు అయితే ఆలస్యం జరుగుద్ది జడ్జిమెంట్ రాయాలంటే. ఎలక్షన్ ఇదే రౌండ్ లో వెళ్ళొచ్చా? ఇదే ఊపులో ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎలక్షన్ వెళ్ళొచ్చా? సార్ మొన్ననే వెళ్ళడానికి సిద్ధంగా కదా సార్, కోర్టు బ్రేక్ చేసింది దాన్ని. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఇప్పట్లో నాకు తెలిసి తెమ్మలదు. ఓకే, ఉన్నా లేకున్నా వెళ్ళిపోతారు. లేకుండా వెళ్ళిపోతాం. బీసీలకు మా పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తాం, పార్టీ పరంగా అన్ని ప్రాంతాల్లో బీసీలను పెడతాం. ఓకే ఓకే. అయితే ఒక బ్రేకింగ్ న్యూస్, బీహార్ లో 190 సీట్లలో మహాగఠబంధన్ అవుట్ ఆఫ్ 243 190 సీట్స్. ఇది నాకు తెలిసి బీహార్ చరిత్రలోనే గొప్ప విజయంగా మనం అనుకోవచ్చు. బీహార్ చరిత్రలో అతిపెద్ద విజయం. కాంగ్రెస్ చాలా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్. 60లో 6, 10% స్థానాలు. రాహుల్ గాంధీ ఓటు చోరీ, ఓటు అధికార్ అంటే వాళ్ళ సీట్లలో చోరీ పెట్టారు. 19 సీట్లు లాస్ట్ టైం. నేను అనుకుంటా ప్రశాంత్ కిషోర్ బాగా చీల్చుంటాడు ఓట్స్ అంటే ఇన్కంబెన్సీ. అది ఒకసారి చూడండి, ఆయనకి ఎంత వస్తున్నాయి చెప్తాను. జన్ సురాజ్ పార్టీ ఓట్లు రెండు స్థానాలు ఏదో లీడ్ ఉన్నాడు. ఇప్పుడైతే ఆ లీడింగ్ కూడా కనబడట్లేదు. ప్రశాంత్ కిషోర్ అదర్స్ కింద ఉంది, ఎందుకంటే కాంపిటీషన్ లేడు. సో ఒకసారి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. అదేవిధంగా గాంధీ భవన్ లో కాంగ్రెస్ సంబరాలు ఒకసారి మనం లైవ్ లో చూద్దాం. గాంధీ భవన్ లో కాంగ్రెస్ సంబరాలకి ప్రిపేర్ అవుతున్నారు. ఎస్, ఒకసారి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు జూబ్లీహిల్స్ ఎలక్షన్ ట్రెండ్ మీద. కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం దృష్టిలో తీసుకెళ్తుంది. ఒకసారి పొన్నం ప్రభాకర్ ఏమన్నారు చూద్దాం. పాలన ప్రభుత్వ కార్యక్రమాల ఆలోచన సరళి గాని, ఆ నియోజకవర్గం అభివృద్ధి ఆకాంక్షించే వాళ్ళు గాని, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించినారో జూబ్లీహిల్స్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారని చెప్పినారు. కొంత సానుభూతితోటో లేదా టీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ద్వారానో మహిళలు వారు ఒక సెంటిమెంట్ వాడుకోవడానికి అన్ని రకాల ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి మీకు మళ్ళీ చెప్తాను, పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ చెప్తాను. ఒకసారి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, మహిళలకు ఆర్టీసీ బస్ ఉచిత ప్రయాణం కావచ్చు, అనేక మంది ఉద్యోగ నియామకాలు కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, రైతాంగానికి గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లు కావచ్చు, ఇటువంటి అనేక కార్యక్రమాలు ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ చేయగలుగుతున్నారనేటువంటి ప్రజల ఆలోచన ప్రకారంగా ఓటింగ్ సరళి కనబడుతూ ఉంది. తప్పకుండా ఇది ముందు నుంచి కూడా చెప్తాను, మా ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాల అంశాలతోటి క్షేత్రస్థాయి దాకా చేరే విధంగా పనిచేస్తాను అని చెప్పినాం. ఈ ఫలితం అందుకు నిదర్శనం. తప్పకుండా భవిష్యత్తులో కొంత దుష్ప్రచారం ఏ విధంగా అయితే టీఆర్ఎస్ చేసో ఆ తీసుకొని మరింతగా గట్టిగా మా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు పనిచేస్తుంది. ఓడిపోతున్నామనే అసహనంతో పోలింగ్ ముగిసే సమయానికి పోయి మా కార్యాలయం మీదకి దాడికి వచ్చి ఒక ఆ వాయిస్ టోన్ చూస్తా సంగతి అనేటువంటి మాట చూస్తుంటే మాకు ఆశ్చర్యం అనిపించింది. సో గాంధీ భవన్ లో మనం చూడొచ్చు సంబరాలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. బట్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదు. రేవంత్ రెడ్డి అంతో ఇంతో రిస్పైట్ కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ లో ఇచ్చాడు, రాహుల్ గాంధీకి ఇచ్చాడని మనం చెప్పొచ్చు. ఎందుకంటే బీహార్ లో దారుణ పరాజయం కాంగ్రెస్ పార్టీ. 60 సీట్లకి 7 సీట్లు మాత్రమే వచ్చిన పరిస్థితి. 60 చోట్ల
పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ పర్సెంటేజ్ కూడా కేవలం 8% మాత్రమే మనకు అక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. జూబ్లీకి సంబంధించి 3 రౌండ్లు కంప్లీట్ అయ్యాయి. 3 రౌండ్ల తర్వాత 6012 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నారు. గాంధీ భవన్లో సంబరాలు చేసుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ శ్రేణులంతా కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళు వస్తున్న రిజల్ట్ 3 రౌండ్ల తర్వాత 6000 ఓట్ల ఆధిక్యంలో ఉండడం, 5 రౌండ్ల తర్వాత దాదాపు 12000 ఓట్ల ఆధిక్యం అనే అనఫీషియల్ సమాచారం రావడంతో వాళ్ళంతా కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. సో ప్రియా చౌదరి గారు, ఒకటి బీజేపీ సంబంధించి 5300 ఓట్లు వచ్చాయి 3 రౌండ్స్ తర్వాత. ఇదే మేజర్గా అంటే షేక్పేటలో ఫస్ట్ 2 రౌండ్స్ అయినాయి కాబట్టి ఇక్కడే ఎక్కువ రావచ్చు. మిగతా చోట 10%, 9%, 10% ఓటు వస్తుంది. చెప్పాను కదా సార్, అదే రౌండ్ లో ఉంటుందా? అదే ఇంకా మనం ఇంత జరిగిన తర్వాత ఇంకా పల్స్ తెలియకుండా ఉంటుందా? యాక్చువల్గా మీరు అన్నట్టుగా 10% ఓటింగ్ వచ్చింది అంటే వీళ్ళ ఎఫర్ట్స్ ఎంత ఉంది అనేది ఒకసారి పునఃసమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది బీజేపీకి. ఇప్పుడు ఇందాక సార్ ఒకటి మంచి విశ్లేషణ చేశారు. ఏంటి అంటే ఇప్పుడు బీజేపీ అనేటటువంటిది ఓటుని డైవర్ట్ చేయడానికి అంటే లాంగ్ టర్మ్ లో ప్లానింగ్స్ అనేటటువంటివి చాలా స్ట్రాటజిక్ గా ఉంటాయి. ఇప్పుడు ఆ ముస్లిమ్స్ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి కాంగ్రెస్ వైపుకి పోలరైజ్ అవ్వకుండా దాన్ని డైవర్ట్ చేయడానికి ఉన్నారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు 20 ఏళ్లకో 10 ఏళ్లకో లాంగ్ టర్మ్ లో బీజేపీ పెట్టుకుంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఎవరైతే ఉన్నామో ఇక్కడ కూడా అభివృద్ధి జరగాలని కోరుకునేటటువంటి వాళ్ళు, లేకపోతే బీజేపీ సపోర్టర్స్ అనుకోండి, లేకపోతే మోడీ సపోర్టర్స్ అనుకోండి, లేకపోతే ఏదైనా అనుకోండి, ఇప్పుడు ఎంతకాలం అని వెయిట్ చేసి చూడాలండి? ఇక్కడ అంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యే ప్రాంతీయ పరమైనటువంటి అభివృద్ధి ఎవరికి అవసరం లేదా? ఇంకొక విషయము, అసలు ఆ ప్రచారంలో ఎప్పుడు చూసినా మోడీని చూసి ఓటేయండి, మోడీ